రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. మొదటగా ఎల్ఎన్టీ రిజర్వాయర్ను సందర్శించి రాత్రి రామగుండంలో గులాబీ బృందం బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి 11 గంటలకు మేడిగడ్డను సందర్శించి తిరిగి ప్రయాణం కానున్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. మొదటగా ఎల్ఎన్టీ రిజర్వాయర్ను సందర్శించి రాత్రి రామగుండంలో గులాబీ బృందం బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి 11 గంటలకు మేడిగడ్డను సందర్శించి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరనుంది గులాబీ బృందం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ పవన్, రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి ప్రత్యేక బస్సులలో వెళ్లడానికి ప్రణాళిక రచించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం విదితమే. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో అది ప్రధాన ఎజెండాగా మారి కాళేశ్వరం కుంగుబాటు గురైంది. కాళేశ్వరంలో అవకతవకలు అక్రమాలు జరిగాయి. దాంతో కాళేశ్వరము పిల్లర్లన్నీ కూడా కుంగిపోయి ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందంటూ కూడా కాంగ్రెస్ బీజేపీలు ఆరోపించిన నేపథ్యంలో మరమ్మతులు కూడా చేస్తున్నామంటూ దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు సిట్ జడ్జితో కూడా ఎంక్వైరీ చేపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తరుణంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలా మేడిగడ్డ మారడంతో మేము కట్టిన ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంది, ఈ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది, ఇన్ని క్యూసెక్ల నీళ్లు వచ్చినా కూడా మా మీద కావాలని బురద జల్లి కాంగ్రెస్ రాజకీయం చేసిందంటూ కూడా దానికి ధీరైన జవాబు ఇవ్వడానికి రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా రేపు బడ్జెట్ సెషన్ తర్వాత ప్రత్యేక బస్సులలో నేరుగా మేడిగడ్డకు వచ్చి అక్కడ ఉన్నటువంటి గంగా ప్రవాహాన్ని బాహ్య ప్రపంచానికి చూపించి మా ప్రభుత్వం యొక్క ఘనత అంటూ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసే ఒక కార్యక్రమంలో భాగంగా రేపు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా హరీష్ రావు నేతృత్వంలో ఈ యొక్క ప్రజాప్రతినిధుల బృందం అంతా కూడా అక్కడికి రేపు బడ్జెట్ సెషన్ అనంతరము ప్రత్యేక బస్సులలో ఇటు ఎమ్మెల్సీలు అటు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయలుదేరి రానున్నారు పవన్. దానికోసం ఇప్పటికే ఇటు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యేకత తెలంగాణను మాగానే చేయడానికి కేసీఆర్ నిర్మించాడు. అది ఖచ్చితంగా రానున్న రోజులలో దాని ఫలితాలు కూడా కనిపిస్తాయని చెప్పే ప్రయత్నం రేపు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.